ఆంధ్రప్రదేశ్ నవ్య ఆంధ్రప్రదేశ్లోని నీటి ప్రాజెక్టులన్నీ తెలుగుదేశం పార్టీ చలవే. 43 ఏళ్ల టీడీపీ ఉజ్వల చరిత్ర గుణపాఠాలు ఎపిసోడ్ నెంబర్ 4. విశ్వాస పరీక్ష 171 ఓట్లతో విజయం. ప్రోటెం స్పీకర్గా మహేంద్రనాథ్ను నియమించడమైనది. 20 సెప్టెంబర్ 1984న అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో ఎన్టీఆర్కు మద్దతుగా 171 ఓట్లు వచ్చాయి. వెంకటరత్నం స్పీకర్గా ఎన్నికయ్యారు. పోలీసు రక్షణ కోరిన నాదెండ్లకు రక్షణనిచ్చి ఇంటికి వెళ్లే ఏర్పాటు జరిగింది. కుట్ర రాజకీయాలకు అల్పాయుష్ మాత్రమే ఉంటుందని నాదెళ్ల ఉదంతం స్పష్టం చేస్తోంది. ముందస్తు లోక్సభ ఎన్నికలు 30 సీట్లతో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ 31/10/1984న తన సెక్యూరిటీ గార్డులచే తన నివాసంలో ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. అదే రోజు రాత్రి 10 గంటలకు రాజీవ్ గాంధీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందిరాగాంధీ హత్యతో ఉత్పన్నమైన సానుభూతిని ఉపయోగించుకోవడానికి లోక్సభకు ముందస్తు ఎన్నికలు జరిపారు. 24-27 డిసెంబర్ 1984 మధ్య లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ మినహా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గొప్ప విజయం సాధించింది. ఏపీలో 42 సీట్లకు గాను 6 లోక్సభ సీట్లలోనే కాంగ్రెస్ గెలిచింది. పోటీ చేసిన 34 సీట్లలో టీడీపీ 30 సీట్లు గెలిచి లోక్సభలో ప్రధాన ప్రతిపక్షమైంది. మిత్రపక్షాలు 8 సీట్లలో పోటీ చేశాయి. ప్రాంతీయ పార్టీ లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించడం దేశంలో ఒక చరిత్ర. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రద్దు, తిరిగి ఘన విజయం సాధించిన టీడీపీ అసెంబ్లీ నడపడం భావ్యం కాదని భావించి ఎన్టీఆర్ మంత్రివర్గం 22/11/1984 సమావేశమై అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని ఆమోదించారు. గవర్నర్కు కేబినెట్ తీర్మానం పంపగా వారు అసెంబ్లీ రద్దు తీర్మానాన్ని వెంటనే ఆమోదించారు. 3/5/1985న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. టీడీపీ 249 సీట్లలోనూ మిత్రపక్షాలైన బీజేపీ, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, జనతా పార్టీ కలిపి 45 సీట్లలో పోటీ చేశాయి. ఆనాడు కాంగ్రెస్ దుశ్చర్యలకి, కాంగ్రెస్ దుర్మార్గానికి వ్యతిరేకంగా బీజేపీ, కమ్యూనిస్టులు కూడా టీడీపీతో కలిసి పోటీ చేశాయి. ఉప్పు నిప్పుగా ఉండే కమ్యూనిస్టులు, బీజేపీ కలిసి పోటీ చేశాయంటే కాంగ్రెస్ దుర్మార్గం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. నాదెండ్ల పార్టీ 220 సీట్లకు పోటీ చేయగా ఒక్క సీటు కూడా గెలవలేదు. 2 స్థానాలలో తప్ప మిగిలిన అన్ని సీట్లలో డిపాజిట్ కోల్పోయారు. తెలుగుదేశం 202 సీట్లలోనూ, మిత్రపక్షాలు మరో 22 స్థానాలలో మొత్తం 224 సీట్లలో గెలవడమైంది. 1983 కన్నా 22 సీట్లు అధికంగా గెలిచారు. కాంగ్రెస్ 1983లో 60 సీట్లలో గెలవగా 1985లో 50 సీట్లకు పడిపోయింది. టీడీపీకి ద్రోహం చేసిన నాదెండ్లతో వెళ్లిన వారందరూ ఓడిపోగా కుట్ర చేసిన కాంగ్రెస్ కూడా 10 స్థానాలు కోల్పోయింది. కుట్రదారులు, ద్రోహులకు ప్రజలు ఇలా బుద్ధి చెప్పారు. 9/3/1985న లక్షలాది మంది సమక్షంలో పెరేడ్ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. రెండవ దశ పాలన 1985-89, 15/11/1985న కాంగ్రెస్ నేత కుముద్బెన్ జోషి గవర్నర్గా నియామకం జరిగింది. ఆమె గవర్నర్గా కాకుండా కాంగ్రెస్ నేతగా వ్యవహరించారు. 26/11/1985 నుండి 30/9/1987 మధ్య 23 జిల్లాల పర్యటనలు చేసి 1200 సభల్లో ఉపన్యాసాలు చేశారు. రాజ్భవన్ను కాంగ్రెస్ కార్యాలయంగా మార్చేశారు. ఈ కాలంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా జలగం వెంగళరావు, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి పనిచేశారు. కాంగ్రెస్ శాసనసభ పక్ష నేతగా బాగారెడ్డి పనిచేశారు. ప్రధాని రాజీవ్ గాంధీ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించారు. చంద్రబాబును ఎన్నికల్లో పోటీ చేయమని ఎన్టీఆర్ కోరినప్పటికీ సున్నితంగా తిరస్కరించి పార్టీ నిర్మాణ పటిష్టత కోసం పనిచేస్తారని చెప్పారు. 1985లో పార్టీ జనరల్ సెక్రటరీగా నియమించబడ్డారు. పార్టీ శిక్షణా తరగతులు నిర్వహించారు. పార్టీ కమిటీల ఏర్పాటు తదితర సంస్థాగత నిర్మాణ పటిష్ట చర్యలు విజయవంతంగా నిర్వహించారు. ఈ కాలంలో ఎన్టీఆర్ ప్రభుత్వం మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టింది. సింగిల్ విండో వ్యవస్థ తెచ్చారు. తిరుమలలో నిత్యాన్నదానం, తెలుగు విశ్వవిద్యాలయం, వైద్య విశ్వవిద్యాలయం, మహిళా విశ్వవిద్యాలయం, భూమి శిస్తు రద్దు లాంటి గొప్ప పనులు చేశారు. శ్రీకాకుళంలో మధ్యవలస ప్రాజెక్ట్, పులిచింతల, శ్రీరామ్ సాగర్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం, తెలుగు గంగ, అంద్రి నివా, గాలేరు నగరి లాంటి ఎన్నో ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయి. పార్లమెంట్లో ప్రతిపక్షంగా మంచి కృషి జరిగింది. కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలు. చారిత్రాత్మక తెలుగు గంగ ఒప్పందం 18/4/1983 జరిగింది. పైపుల ద్వారా మద్రాసుకు తాగునీరు తీసుకెళ్లాలనేది కేంద్రం, తమిళనాడు ఆలోచన.
ఎన్టీఆర్ దీనికి అంగీకరించలేదు. కెనాల్స్ ద్వారా అయితే అటు రాయలసీమ, నెల్లూరు, కాళహస్తి ఏరియాకు సాగు, తాగునీటికి ఉపయోగపడుతుందని టీడీపీ అందరినీ ఒప్పించింది. ఇది టర్నింగ్ పాయింట్. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం చేపట్టింది. 1988లో గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులు చేపట్టుటకు కార్యాచరణ ప్రారంభమైంది. అనేక మీడియం మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ప్రారంభించారు. కాంగ్రెస్ పాలనలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వలేదు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు ప్రజల్లో మంచి పేరు రావడం కాంగ్రెస్ నేతలు సహించలేకపోయారు. నికర జలాల పేరిట ప్రాంతీయ చిచ్చు కుట్ర. 1988 ఆగస్టులో రాయలసీమ కాంగ్రెస్ 12 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముగిసిన పిదప స్పీకర్ పోడియం దగ్గర నిరాహార దీక్ష ప్రారంభించారు. అక్కడ మార్షల్స్ తొలగించగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో 13 రోజులు నిరాహార దీక్ష చేశారు. 370 టీఎంసీ నీటి కేటాయింపులు కావాలని నికర జలాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టారు. 1 నవంబర్ 1988 రాష్ట్ర అవతరణ కార్యక్రమాలు ముగించుకొని వచ్చే ఎన్టీఆర్ను సెక్రటేరియట్ గేటు వద్ద 400 మంది సీమ కాంగ్రెస్ వారు అడ్డగించారు. సమస్యలు చెప్పమన్నా వినలేదు. ఎన్టీఆర్ రోడ్డుపైన బైఠాయించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో 4000 మంది ఎన్టీఆర్పై దాడికి ప్రయత్నించారు. నికర జలాల పేరుతో ప్రాంతీయ చిచ్చు రెచ్చగొట్టడమే లక్ష్యంగా చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కూడా తెలుగు గంగకు అనుమతి ఇవ్వకుండా దాన్ని సాధించేందుకు వైఎస్ గ్యాంగ్ పని చేయలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన డిమాండ్ చేసిన 370 టీఎంసీ నికర జలాలు సాధించలేదు. పైగా కృష్ణాలో మిగులు జలాలపై హక్కు కోరబోమని బ్రిజేష్ ట్రిబ్యునల్కు వైఎస్ ప్రభుత్వం లేఖ ఇచ్చింది. జగన్ జల యజ్ఞాన్ని ధనయజ్ఞం చేశారు. రాయలసీమ లిఫ్ట్ పేరుతో జల జగడం సృష్టించి కృష్ణా, తుంగభద్ర, గోదావరి నదీ జలాలపై రాష్ట్ర ప్రత్యేక హక్కులు కేంద్రానికి దారదత్తం చేశారు. నేడు రాయలసీమలోనూ రాష్ట్రంలోనూ ఉన్న ప్రధాన సాగునీటి ప్రాజెక్టులన్నీ ఎన్టీఆర్ ప్రారంభించగా చంద్రబాబు భారీగా నిధులు కేటాయించి నిర్మించారు. సాగునీటి ప్రాజెక్టులపై టీడీపీ చేసిన కృషిని కాంగ్రెస్ కుట్రని లోతుగా ప్రజల్లో టీడీపీ బ్రాండ్ చేయలేకపోవడం జరిగింది. వంగవీటి రంగా హత్యపై కుల చిచ్చు కుట్ర. 2 గ్యాంగ్ల మధ్య జరిగిన హత్యను కుల చిచ్చు పెట్టడంలో వైఎస్ ముఠా జయప్రదమైంది. ఒక వర్గంపై దాడులు చేయించారు. చివరకు ఆ 2 గ్యాంగులను కాంగ్రెస్లో చేర్చుకున్నారు. వంగవీటి రంగా కుమారుడు తన తండ్రి హత్య నెహ్రూకు సంబంధించిందే కానీ కులాలకు సంబంధం లేదని ఇటీవల ప్రకటించారు. ఎన్జీఓల సమ్మెను వాడుకున్న కాంగ్రెస్ పని పరిస్థితుల మెరుగుదలకు రుస్తుంజీ కమిషన్ వేయడం జరిగింది. దీనిపై ఎన్జీఓల్లో వ్యతిరేకత వచ్చింది. 1986లో పే కమిషన్ సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయడానికి సమ్మతించింది. అయినా కాంగ్రెస్ నేతలు వారిని రెచ్చగొట్టి 53 రోజులు సమ్మె చేయించారు. ఇలా కుల, మత, ప్రాంతీయ చిచ్చుతో దుష్ప్రచారాలతో కాంగ్రెస్ ప్రజల్ని ప్రభుత్వంపై రెచ్చగొట్టడంలో జయప్రదమయ్యారు. కారంచేడు హత్యల్ని టీడీపీకి అంటగట్టి కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది. దీనివల్ల దళితుల్లో నష్టం జరిగింది. కారంచేడుకు మించిన చుండూరు దళిత హత్యల్ని టీడీపీ తగు స్థాయిలో ఎక్స్పోజ్ చేయలేకపోయింది. 33 మంది మంత్రుల్ని ఒకేసారి మార్చడం వల్ల పార్టీలోనూ పబ్లిక్లోనూ నష్టం జరిగింది. గుత్తేడులో నక్సల్స్ 7 ఐఏఎస్లను కిడ్నాప్ చేశారు. పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం బ్రాండ్ చేయలేకపోయింది. పై కారణాల వల్ల 1989 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది.